వాళ్ళే పక్క పిల్లలు పాడైపోతుంటే మరోళ్ళు ఆడికి నాకేం పోయిందిలే, మా పిల్లడు బాగానే ఉన్నారు కదా అన్నట్టుగా అనుకుంటే ఇదొక మాయ రోగం, అంటు రోగం, డ్రగ్ అడిక్షన్ కానీ లేకపోతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లోనైపోవడం అన్నది. బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడు లోనవుతాడండి? ఎప్పుడైతే నీలో కంటెంట్ లేదో, ఎప్పుడైతే నీలో మానసిక స్థైర్యం లేదో, మానసిక దౌర్బల్యం పెరిగేటప్పుడే ఇలాంటి వాటికి లోనవుతూ ఉంటారు. నేను నిన్ననే చెప్పాను, మీకు ఇలా వెళ్తూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు బ్యాగ్ తోటి ఏంటో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు పక్క తోటలోకి. అప్పుడు చాలా మంది పిల్లలు మనకి ఎందుకు లేని వెళ్ళిపోతారు, కానీ ఒక్కరిద్దరు మాత్రం ఏంటి జరుగుతుందో ఒక ఎంతోసియాజం, అక్కడ ఏంటి జరుగుతుంది అక్కడికి వెళ్ళి చూడాలి. ఈ రోజు చూడాలి అనుకున్నాక ఈ రేపు మన జ్ఞానేంద్రియాలు ఏం చెప్తాయి, అదేంటో రుచి చూడాలి. ఒక్కసారి రుచి చూస్తే చాలు, అదొక మహమ్మారి. ఇంకా చెప్పాలంటే దెయ్యం. సైన్స్ సార్ కూర్చోండి. సరే, మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము, మేము నమ్మం. కానీ మీ అందరికి చాలా మంది దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది దెయ్యం పట్టిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం, అవునా? దెయ్యం పట్టిన వ్యక్తి మన యొక్క మామూలు ప్రపంచంలో ఉండడు. అంటే వాళ్ళ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని పూర్తిగా ఈ డ్రగ్స్ అన్నది దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. నేను మనం అక్కడ మాట్లాడుకున్నప్పుడు పిఎస్ మహేశ్వరరావు చెప్పారు, ఒక పిల్లడేమో తాగేసి వెళ్తున్న పావును, నాగు పావును పట్టుకున్నాడట. పట్టుకుని దాంతో ముసలాడితే ఏం చేస్తుంది, అంటే డ్రగ్ అడిక్షన్ లేని వాడికి, హ్యాబిట్కి లోనవని వాడు ఆ కాన్షియస్ లో ఉంటాడు, అది పాము, దాన్ని దూరంగా పారిపోవాలని. కానీ ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో అలాంటి వాళ్ళకి ప్రపంచం అంతా కూడా మిథ్యలా ఉంటుంది. వాళ్ళకంటే ఒక ప్రత్యేక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, తను రక్షించుకోవాలన్నటువంటి ఆ స్పృహ పూర్తిగా పోతుంది. సో విద్య, చదువు ఉన్నది, నేను యాజ్ టీచర్గా చెప్పకూడదు, చదువు రాకపోయినా నష్టమేమీ లేదు జీవితానికి. ఎలాగైనా సరే మంచి పని చేసుకొని శక్తి కష్టపడి మన ఫుడ్ మనం సంపాదించుకోగలం. కానీ నీ శారీరక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, నీ యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నావా, ఇంకా అది ఒక పతన దశ, మళ్ళీ మీదకి లేవలేదు. కాబట్టి అది విద్యార్థి దశ నుంచి, ఈ దశ నుంచి కాన్షియస్ లివింగ్ అన్నది రావాలి. మరి ఇలాంటి విషయాల్ని చాలా సున్నితంగా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి, తీసుకెళ్ళడానికి మేమైతే డైరెక్ట్గా చెప్పేస్తాం సార్, మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపించింది. సో మరి అలా ఫాలో అవుతూ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటాం. దానికి నిజంగా మనం అందరం గర్వపడాలి, మన యూత్ని నిజంగా మెచ్చుకోవాల్సింది. ఇది ఇలాగే కంటిన్యూ చేయండి అమ్మా. ఎవరు ఎన్నైనా సరే, నేను ఉంటాను ఉండకపోతాను, కానీ ఈ ఊరి మీది, ఈ పిల్లలు మీ వాళ్ళు, ఈ స్కూల్ మీది. కాబట్టి దాన్ని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. సభాయ మరి ఈ రోజుల్లో మన స్కూల్లో మన స్కూల్ ఆస్తులనే ధ్వంసం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు